Hi everyone, welcome to T1 Academy. I am Kiran, faculty in English. As a part of AP High Court notification, and we are dealing with the English part. Today's session లో మనము idiomatic expressions and phrases గురించి డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వొకాబులరీ యొక్క పార్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఏంటి? ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్. ఖచ్చితంగా ఏంటంటే ఎగ్జామ్లో 2 లేదా 3 ఒక్కొక్కసారి 2 ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వబడతాయి. ఓకే, సో ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది, ప్రాముఖ్యత, అసలు అవి ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి, ఏ విధంగా యూసేజ్లోకి వచ్చాయి అనేది ఏంటంటే ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్తో పాటు కొన్ని ఈడియమ్స్ అనేది మనం డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం ఈ సెషన్లో చేద్దాం. సో వెయిట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈడియోమ్. ఈడియంకు డిక్షనరీ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే an idiom is a phrase or expression that largely or exclusively carries a figurative or non-literal meaning rather than making any literal sense. సింపుల్ భాషలో చెప్పాలనుకుంటే an idiom అనేది ఏంటంటే a bunch of words, a cluster of words, a group of words. ఆ యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది లిటరల్గా మీనింగ్ తీసుకుంటే మనకు ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది కాబట్టి సో దే డు నాట్ స్టాండ్ ఫర్ ఎనీ లిటరల్ మీనింగ్. అవి ఏంటంటే కాంటెక్స్టువల్గా ఏంటంటే ఒక సందర్భానుసారమైన మీనింగ్ మనకు ఇస్తాయి. ఓకే, సో దే డు నాట్ స్టాండ్ ఫర్ ఎ లిటరల్ మీనింగ్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. అసలు ఈడియం అంటే ఏంటి? ఈడియం, సో సింపుల్గా చెప్పాలంటే ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. అలా ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే క్రియేటివ్గా ప్లస్ ఏంటంటే అట్రాక్టివ్గా ఏంటంటే ఒక విషయం పట్ల మన యొక్క వ్యక్తీకరణను లేదా భావాన్ని ఏంటంటే వ్యక్తపరిచే యొక్క పద్ధతిలో వాడే యొక్క పదాల సముదాయాన్ని మనం ఏమంటామంటే ఈడియమ్స్ అని అంటాము. An idiom is a group of words which gives a figurative meaning and at the same time non-literal meaning. ఆ యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క పదాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము రెగ్యులర్గా ఏ విధంగానైతే పదం యొక్క మీనింగ్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తే మనకు వేరే ఏదో మీనింగ్ వస్తుంది కాబట్టి అందుకనే అవి నాన్ లిటరల్ మీనింగ్స్. ఫిగరేటివ్ వే. సి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను చూడండి. హీ ఈజ్ వాకింగ్ like a tiger. He is walking like a tiger. He is walking elegantly. He is walking elegantly. ఈ రెండిటి యొక్క మీనింగ్ను మనం తీసుకుంటే సెకండ్ వన్, హీ ఈజ్ వాకింగ్ ఎలిగెంట్లీ, అతను హుందాగా నడుస్తున్నాడు. ఇంకొక వర్డ్ యాడ్ చేస్తాను, ఎలిగెంట్లీ అండ్ రాయల్గా హుందాగా అతను నడుస్తున్నాడు. ఇది ఏంటంటే ప్లేన్ పద్ధతిలో అంటే సులువైన పద్ధతిలో అతని యొక్క నడక యొక్క విధానాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయడం. దాన్నే నేను కొంచెం క్రియేటివ్గా ప్లస్ ఏంటంటే ఫిగరేటివ్గా అలంకారాలు యాడ్ చేసి ఎదుటి వాళ్ళ యొక్క అటెన్షన్ ఏంటంటే గ్రాప్ చేయడం కోసము నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ సెంటెన్స్లో హీ ఈజ్ వాకింగ్ లైక్ ఏ టైగర్. హీ ఈజ్ వాకింగ్, చూడు అతను ఏ విధంగా నడుస్తాడు, ఒక పులిలాగా నడుస్తున్నాడు. కెన్ ఎనీవన్ వాక్ లైక్ ఏ టైగర్? ఎవరైనా టైగర్ లాగా వాక్ చేయగలరా? దట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్.
ఓకే. అన్ని యానిమల్స్లలో ఏంటంటే టైగర్ యొక్క వాక్, సింహం యొక్క వాక్ అనేది ఏంటంటే చాలా ఏంటంటే గార్జియస్గా ప్లస్ ఎలిగెంట్గా రాయల్గా ఉంటుంది. ఆ యొక్క వాకింగ్ స్టైల్ను ఇతని యొక్క వాకింగ్ స్టైల్ తోటి ఏంటంటే కంపేర్ చేసి నేను చెప్తున్నాను. అతను ఏ విధంగా నడుస్తున్నాడు, పులిలాగా నడుస్తున్నాడు అని చెప్తున్నాను. ఈ సెకండ్ సెంటెన్స్లో ఏంటంటే ఒక ప్లేన్ పద్ధతిలో చెప్పాను. నేను ప్లేన్ పద్ధతిలో చెప్పాను. ఏంటంటే ఎలాంటి అలంకారాలు వాడకుండా, ఎలాంటి క్రియేటివిటీని ఉపయోగించుకుంటా ఉన్నట్టుగా చెప్పాను. అదే సెకండ్ సెంటెన్స్లో ఇచ్చానంటే అలంకారాలను ఏంటంటే బ్లెండ్ చేసి మీకు నా యొక్క ఒపీనియన్ అతని యొక్క వాకింగ్ స్టైల్ మీద చెప్పాను. అట్లనే మనం ఏంటంటే నిత్య జీవితంలో ఎవరినైనా ప్రశంసించేటప్పుడు లేదా ఎవరినైనా విమర్శించేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనము కొన్ని ఈ యొక్క ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తుంటాం. మన తెలుగులో కూడా యూజ్ చేస్తుంటాం. ఏంది మట్టి కరిచాడు, ఓకే. అమావాస పుణ్యానికి లేదా అమావాస్య పౌర్ణమికి ఒకసారి వస్తాడు, లేదా రకరకాలుగా ఏంటంటే గాల్లో తేలుతున్నాడు, గాలిలో మేడలు కడుతున్నాడు. సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఏంటంటే మనం యూజ్ చేసి వాళ్ళను విమర్శించడమో లేదా ప్రశంసించడమో చేస్తుంటా అంటాము. ఓకే. ఒక అమ్మాయి మీ యొక్క క్లాస్ రూమ్లో అద్భుతంగా పాట పాడుతున్నప్పుడు ఆ అమ్మాయి యొక్క వాయిస్ను, ఆ అమ్మాయి యొక్క పాడే విధానాన్ని మనం 2 విధాలుగా చెప్పచ్చు. ఎట్లా? షీ ఈజ్ సింగింగ్ మెలోడియస్లీ, చాలా ఏంటంటే మధురంగా పాడుతున్నది. ఓకే. షీ ఈజ్ సింగింగ్ లైక్ ఏ నైటింగెల్ లాగా పాడుతున్నది. అంటే ఆఫ్ ఆల్ ద బర్డ్స్ నైటింగెల్ ఈజ్ నోన్ ఫర్ ఏ మెలోడియస్ వాయిస్. అంటే ఉన్న యొక్క పక్షులలో ఏంటంటే నైటింగేల్కి ఏంటంటే ఒక అద్భుతమైన స్వరం ఉందని మనకు తెలుసు. ఆ స్వరంని ఏంటంటే ఈ అమ్మాయి యొక్క స్వరంతో మనం కంపేర్ చేస్తున్నాము. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏంటంటే ఫిగరేటివ్ నాన్ లిటరల్ ఎక్స్ప్రెషన్స్. వాటిని ఏంటంటే ఎదుటి వాళ్ళను విమర్శించటము లేదా ప్రశంసించడము లేకపోతే వాళ్ళలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీని హైలైట్ చేసే క్రమంలో మనము ఉపయోగించే పదాల సముదాయాన్ని మనము ఈడియమ్స్ అని అంటాము. వాటినే కూడా మనం ఏంటంటే అప్పుడప్పుడు ఫ్రేజెస్ కూడా అంటాము. చూద్దాం ఫ్రేజెస్ యొక్క మీనింగ్. ఓకే. ఫస్ట్ వన్, an idiom is a phrase and expression that largely exclusively carries a figurative non-literal meaning rather than making any literally sense. ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే నాన్ లిటరల్ మీనింగ్. He attends classes once in a blue moon. Look at this bunch of words, cluster of words. ఈ యొక్క పదాల సముదాయం చూడండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, 5 పదాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 వర్డ్స్. ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ను కనుక మీరు తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇట్ స్టాండ్స్ ఫర్ ఎ యూనిక్ మీనింగ్. అలా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఈజ్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ సింగిల్ యూనిట్ స్టాండ్స్ ఫర్ ఎ యూనిక్ మీనింగ్. యూనిక్ మీనింగ్ అంటే ఇది నాన్ లిటరల్ మీనింగ్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, దీని తెలుగులో ఏంటంటే అమావాస్య పుణ్యానికి ఒకసారి. మనకు చంద్రుడు ఇవాళ కనబడ్డప్పుడు పౌర్ణమి రోజు కంప్లీట్ చంద్రుడు కనపడతాడు. అదే నెలను ఏం చేశాడు, 2 ఫోర్ట్ నైట్స్గా డివైడ్ చేశారు. 15 days ఒక పీరియడ్, 15 days ఒక పీరియడ్. ఒక ఫస్ట్ ఫోర్త్ నైట్ని ఏమంటాం మనం, పౌర్ణమి అంటాము. సెకండ్ ఫోర్త్ నైట్ని ఏమంటాము మనము, అమావాస్య అంటాం. ఇవాళ పౌర్ణమి అయితే చంద్రుడు మనకు కంప్లీట్గా కనపడతాడు. నెక్స్ట్ డే కొంచెము ష్రింక్స్, కొంచెం ఏంటంటే మనకు కుంగుబాటు కనపడుతుంది. అలాగే కుంగుకుంటూ అమావాస్య కాడికి వచ్చేవారికి ఏంటంటే చంద్రుడు అనేది కంప్లీట్గా డిజపియర్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుండి బిట్ బై బిట్ ఇంక్రీజ్ అవ్వకుండా మళ్ళీ పౌర్ణమికి వచ్చే వరకు కంప్లీట్ చంద్రుడు మనకు కనబడతాడు. అంటే ఈరోజు చూసిన చంద్రుడిని మళ్ళీ కంప్లీట్ షేప్లో చూడడం కోసం మనము 30 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే రెగ్యులర్గా జరగదు ఇది. ఓకే. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది అంటే ఏంటంటే సంథింగ్ విచ్ హ్యాపెన్స్ రేర్లీ. అంటే రెగ్యులర్గా జరగకుండా
చాలా అరుదుగా జరిగేది, చాలా అరుదుగా. ఈ యొక్క సెంటెన్స్ మీనింగ్ ఏంది? అటెండ్స్ క్లాసెస్ వన్స్ ఇన్ ఎ బ్లూ. అమావాస పుణ్యానికి ఒకసారి ఇతను క్లాసెస్కి వస్తాడు. ఇదే నేను ప్లేన్ పద్ధతిలో, సింపుల్ పద్ధతిలో చెప్పచ్చు. హీ డస్ నాట్ కమ్ టు క్లాసెస్ రెగ్యులర్లీ, ఆర్ హీ అటెండ్స్ క్లాసెస్ ఇర్రెగ్యులర్లీ. అంటే ఇర్రెగ్యులర్గా అటెండ్ అవుతాడు. ఇది ప్లేన్ సింపుల్ పద్ధతిగా చెప్పడం. అదే ఫిగరేటివ్ పద్ధతిలో చెప్పాలన్నప్పుడు ఏంటి? ఐ డిపెండ్ ఆన్ సర్టెన్ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని ఏంటంటే ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ మీద ఆధారపడతాను. ఆ క్రమంలో ఏంటంటే మనము వి డిపెండ్ ఆన్ ఈడియమ్స్ ఆర్ ఫ్రేజెస్. ఇదొక ఈడియం. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ మీన్స్ అమావాస పుణ్యానికి ఒకసారి. ఓకే, ఫ్రేజ్ యొక్క మీనింగ్ చూద్దాం. ఏ ఫ్రేజ్ ఇస్ ఎ షార్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టుగెదర్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ మీనింగ్. ఫ్రేజ్ అండ్ ఈడియంకు మధ్య ఉన్న సిమిలారిటీ ఏంటంటే బోత్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రేజ్కి వచ్చిన ఒక వేరియేషన్ ఏంటంటే సో దే ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్ బట్ దే స్టాండ్ ఫర్ ఎ సర్టెన్ మీనింగ్. బట్ ఇక్కడ ఈడియంకి వచ్చే వరకు ఏంటంటే లిటరల్ మీనింగ్ అనేది ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఎందుకంటే లిటరల్ మీనింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది, బట్ అది కన్వే చేసే మీనింగ్ అనేది ఇంకొకటి ఉంటుంది కాబట్టి. సో అదే ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ వీటి మధ్య. సో ఎగ్జాంపుల్ చూడండి. అండర్ ద టేబుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇన్ ద గార్డెన్, బిసైడ్ ద రివర్, ఆన్ ద వాల్, గోడ మీద, బిసైడ్ ద రివర్ పక్కన, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. జనరల్గా ఫ్రేజెస్ ఆర్ స్టార్టెడ్ విత్ ఎ ప్రపోజిషన్. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న సారూప్యత ఏంటంటే ఈ రెండు కూడా కొన్ని పదాల సముదాయమే, బట్ ఒక రకమైన డిఫరెంట్ ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి. వాటిని ఏ విధంగా మన యొక్క భాషలో వాడతామో దాని యొక్క ప్రాముఖ్యత, ప్రొఫిషియన్సీ మనకు ఉన్నదో లేదో టెస్ట్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డ పిట్టే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అవి ఏ విధంగా అడగబడతాయి ఎగ్జామ్లో, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, టు బెల్ ద క్యాట్. ఇట్స్ అన్ ఈడియం. టు బెల్ ద క్యాట్ అంటే ఏంటంటే మనకు చిన్నతనంలో చదువుకునే క్రమంలో తెలుగులో ఒక నీతి కథ ఉండేది. నీతి కథ ఏంటంటే ఒక ఇంటిలో ఒక పిల్లి, కొన్ని ఎలుకలు. ఆ పిల్లి ఏంటంటే ఒక్కొక్క ఎలుకని ఏంటంటే చంపుకుంటా తింటుండేది. అప్పుడు ఎలుకలన్నీ సమావేశం ఏం చేసేదంటే ఈ పిల్లి యొక్క రాకను మనం గమనించేసి దాని యొక్క బారిన పడకుండా తప్పించుకోవచ్చు. బట్ దాని యొక్క రాకను మనం ఏ విధంగా గుర్తించాలి అని ఆలోచించే క్రమంలో ఒక ఎలుకకు ఏం ఆలోచన పడుతుందంటే దాని మెడలో ఏంటంటే ఒక గంట కట్టామనుకో, అది నడుస్తున్న క్రమంలో గంట మోగుతుంది, అదే మనకు ఒక ఇండికేషన్ మనం అక్కడ నుండి పారిపోవాలి అనేది ఒక నీతి కథ మనం నేర్చుకున్నాం. టు బెల్ ద క్యాట్ అంటే దాని అర్థం ఏంటంటే టు డూ సంథింగ్ రిస్కీ అండ్ డేంజరస్. మరి ఎవరు ఏ ఎలుకపోయి పిల్లి యొక్క సమక్షంలో పోయి పిల్లి మెడలో గంట కట్టడం అంటే చావు నోట్లే తల పెట్టి మళ్ళీ బయటికి రావటం అంటే చాలా రిస్క్తో కూడుకున్నదే కదా. ఏదైతే పని ఏంటంటే చాలా రిస్క్తో కూడుకున్నది, ఆ యొక్క కాంటెక్స్లో ఏంటంటే మనము ఈ యొక్క ఈడియంను యూజ్ చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు డూ సంథింగ్ రిస్కీ అండ్ డేంజరస్, ఈ యొక్క ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్. నెక్స్ట్ వన్ సి, టు ఈట్ హంబుల్ పై. To accept defeat with humility, to win proudly, to celebrate success, to scold someone. To eat a humble pie అని కూడా అంటాము. అంటే ఏంటంటే మన యొక్క ఓటమిని లేకపోతే మన యొక్క అంగీకారాన్ని ఏంటంటే ఒక మోడెస్ట్ పద్ధతుల్లో, సబ్మ్యూసివ్ పద్ధతిలో మనం ఏంటంటే ఒప్పుకోవడాన్ని టు ఈట్ ఏ హంబుల్ పై, లేదా ఒక మోడెస్ట్ పద్ధతిలో ఒక రెస్పెక్టబుల్ పద్ధతిలో ఎదుటి వాళ్ళకి ఏంటంటే క్షమాపణ చెప్పడాన్ని కూడా టు ఈట్ ఏ హంబుల్ పై అంటాము. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లల్లో మ్యాచ్ ఏది ఏంటంటే టు యాక్సెప్ట్ డిఫీట్ అండ్ విత్ హ్యూమిలిటీ. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈడియం. లెట్స్ సీ ఫ్యూ మోర్. టు స్టీల్ సమ్వన్స్ థండర్. ఈ యొక్క ఈడియోమేటిక్ మీనింగ్ ఏంటంటే ఎవడో కష్టపడితే వాని యొక్క కష్టానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించడం. ఒక సామెత ఉంది, సొమ్మొక్కంది
సోకొక్కంది. ఆ యొక్క కాంటెక్స్ట్‌లో ఈ యొక్క ఈడియమ్‌ను ఉపయోగపడతాయి. టు టేక్ క్రెడిట్ ఫర్ సమ్‌వన్స్ ఎల్స్ వర్క్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఎందుకంటే ఎవడో కష్టపడ్డ యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించడం. యాక్చువల్లీ హూ ఈస్ ద రైట్ ఓనర్ ఫర్ ద క్రెడిట్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్? ఆ పర్టికులర్ పర్సన్. వాన్ ప్లేస్లో నువ్వు. సొమ్ము వాంది, సోకు నీదైపోతుంది. ఆ యొక్క కాంటెక్స్లో యూజ్ చేసే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? టు స్టీల్ సమ్వన్స్ థండర్. నెక్స్ట్ వర్డ్ టు డై ఇన్ హార్నెస్. హార్నెస్ అంటే మనకు జనరల్గా ఏంటంటే గుర్రాలకు కట్టే కళ్ళెం అంటాం. ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా, లెదర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ కళ్ళెంతో ఏంటంటే ఆ యొక్క కళ్ళెంని ఏమంటామంటే మనం హార్నెస్ అంటాం. టు డై ఇన్ హార్నెస్. కొంతమంది ఏంటంటే నేను పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే చనిపోవాలి, నేను రిలాక్స్ అయ్యి లేదా నేను రిటైర్ అయినప్పుడు చనిపోకూడదు. సో నా ప్రాణం ఎప్పుడు పోవాలంటే నేను పనిలో నిమగ్నమైనప్పుడే నా ప్రాణం పోవాలి అనే యొక్క కాంటెక్స్ట్లో ఎవరైతే ఆలోచిస్తారో ఆ యొక్క కాంటెక్స్ను మనం చెప్పే క్రమంలో ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు డై ఇన్ హార్నెస్. ఓకే, సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. టు డై ఇన్ వార్, అది కాదు. టు డై ఆఫ్ ఓల్డ్ ఏజ్, అబ్సల్యూట్లీ రాంగ్. దిస్ వన్ ఈస్ టు డై వైల్ వర్కింగ్, ఎస్. టు డై వైల్ రైడింగ్ హార్స్. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే హార్నెస్ అంటే ఏంటంటే గుర్రానికి కట్టే లెదర్ స్ట్రిప్స్ కళ్ళమే కదా. సో ఇక్కడ హార్స్ ఇచ్చారు కదా, ఇట్ కుడ్ బి ద పర్ఫెక్ట్ మ్యాచ్ అని చాలామంది ఏంటంటే పప్పులో కాలేసి ఆ యొక్క ఆప్షన్ను ఎంచుకుంటారు. ఆ యొక్క తప్పును మీరు చెయ్యకండి. ఓకే, పనిలో నిమగ్నమైనప్పుడు ప్రాణాలు విడవడం అనే ఒక కాంటెక్స్ట్లో ఉపయోగించే ఈడియోమే టు డై ఇన్ harness. Let's see the next one. To take French leave. To take French leave. దీనికి వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ అనేది నేను డీటెయిల్గా చెప్పాను కానీ ఏంటంటే ఎలాంటి ఇంటిమేషన్ లేకుంటే ఏంటంటే సెలవు తీసుకొని నువ్వు ఎంజాయ్ చేసి ఇలాంటి యొక్క కాంటెక్స్లో ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు టేక్ ఫ్రెంచ్ లీవ్. జనరల్గా మనం లీవ్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తాము, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతాము. లీవ్ ఫామ్ను ఫిల్అప్ చేసి మన యొక్క సుపీరియర్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఏంటంటే కన్సెంట్ వస్తే అప్పుడు లీవ్ను మనం తీసుకుంటాము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాడే లీవ్ ఏంటంటే అనౌన్స్ చేసుకొని ఇంటిమేషన్ లేకుండా ఎంజాయ్ చేయడం ఆ యొక్క కాంటెక్స్లో టు టేక్ ఫ్రెంచ్ లీవ్. ఓకే, వితౌట్ ఇంటిమేషన్. టు గో ఆన్ వెకేషన్. ఓకే, వెకేషన్ వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఇంటిమేషన్ సంబంధించిన వర్డ్ అనేది ఇక్కడ లేదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. టు లీవ్ వితౌట్ ఇన్ఫార్మింగ్, ఎస్. టు రిజైన్ ఫ్రమ్ ఏ జాబ్, నాట్ ఎట్ ఆల్ బి. ఎక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్ అనేది కాదు. టు విజిట్ ఫ్రాన్స్, నాట్ ఎట్ ఆల్ బి. టు లీవ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే రిజైన్ చేయడం కావచ్చు లేకపోతే లీవ్ తీసుకోవటం. అది ఎట్లా? ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ప్రయర్ ఇంటిమేషన్, ముందస్తు ఏంటంటే ఎలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈదర్ లీవ్ లేదా రిజైన్ చేయడం అనే ఒక కాంటెక్స్ట్లో ఈ యొక్క ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ను యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, టు బైట్ ద డస్ట్. డస్ట్ అంటే ఏంటిది? దుమ్ము. టు బైట్ ద డస్ట్, దీనికి తెలుగు యాక్యురేట్ మీకు సబ్స్టిట్యూషన్ చెప్తాను. మట్టి కరవడం. మట్టి కరవడం అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మన తెలుగులో? ఎవరైతే అత్యంత ఘోరాతి ఘోరమైన పద్ధతిలో ఓడిపోతే అప్పుడు ఏమంటాం మనము? ఇతను పలానా పోటీల్లో మట్టి కరిచాడు అంటే కోలుకోవడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో అతను ఓడిపోయాడు అనే కాంటెక్స్లో. టు బైట్ ద డస్ట్ మీన్స్ ఎవరైతే అత్యంత ఘోరమైన పద్ధతిలో, ఓకే, అండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేని కాంటెక్స్ట్లో మనం ఉపయోగిస్తాము. ఎట్లా చూడండి, టు గెట్ ఇంజూర్డ్, ఇది కాదు. టు అడ్మిట్ గిల్ట్, ఏంటి తప్పు నొప్పుకోవడమా? కాదు. టు క్లీన్ సంథింగ్, ఏదైనా ఒక దాన్ని మనము శుభ్రపరచడమా? కాదు. టు డై ఆర్ బీ డిఫీటెడ్, ఎస్. చనిపోవడము లేదా కోలుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక డెత్ కండిషన్కి వచ్చినట్టే, లేదా ఓడిపోవటం కంప్లీట్గా ఏంటంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేకుండా ఓడిపోవటం ఆ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తాము. ఏంటి? టు బైట్ ద డస్ట్.
Let's see the next one. To be at 6s and 7s. To be at 6s and 7s. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే హైదరాబాద్ రోడ్ల మీద ఈవినింగ్ పూట బైక్ మీద వెళ్ళడం అనేది ఏంటంటే ఎంత రిస్క్తో కూడుకున్నది అంటే ట్రాఫిక్లో మనం ఇరుక్కపోతామో, ఆ ట్రాఫిక్ అనేది ఎక్కడ బిగినింగ్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో మనం ఎక్కడ ఇరుక్కుంటామో ఆ యొక్క కేయోటిక్ గందరగోళం కండిషన్లో ఒక ఆర్డర్ ఉండదు, ఒక సీక్వెన్స్ ఉండడు, ఒకటి ఇటు వెళ్తా అంటాడు, ఒకటి అటు వెళ్తా అంటాడు. ఆ యొక్క కేయోటిక్ టర్బులెంట్ అల్లకల్లోలమైన కండిషన్ను ఏంటంటే మనము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే ఉపయోగించే ఈడియోమే టు బీ ఎట్ 6s and 7. ఓకే, టోటల్ కన్ఫ్యూజన్, టోటల్ అంటే టోటల్ కన్ఫ్యూజన్. ఓకే, సో టు బీ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ కాదు, టు బీ యాంగ్రీ కాదు, టు బీ పంక్చువల్ కాదు, టు బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ డిజార్డర్. ఏదైనా ఒక కార్యక్రమం కానీ, ఏదైనా ఒక పని కానీ, ఏదైనా ఒక సందర్భం కానీ టోటల్గా ఏంటంటే గందరగోళంగా ఉండడం లేదా అల్లకల్లోలంగా పరిస్థితి ఉంటే ఆ యొక్క పరిస్థితిని మనం హైలైట్ చేయడం కోసం ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు బీ ఎట్ 6s and 7s. నెక్స్ట్ వన్ సి టు ప్యాడల్ వన్స్ ఓన్ కనూ. కనూ అనేది ఏంటంటే ఒక నారో బోట్, ఒక నారో అండ్ లాంగ్ బోట్. మన కేరళలో ఏంటంటే బోట్ రేసెస్ జరుగుతాయి. అవి ఏ విధంగా ఉంటాయి? వెరీ లాంగ్ అండ్ వెరీ నారో. ఓకే, కొంతమంది ఏంటంటే ఒక చిన్న నారో బోట్లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓర్స్ తోటి, ఓకే, సో ఓర్ తోటి ఏంటంటే రోర్ చేసుకుంటే ఏంటంటే ఫిషింగ్ కోసమో లేకపోతే అట్లా వెళ్తుంటా అంటారు. టు పెడిల్ వన్స్ ఓన్ కెనాయ్ అంటే నీ యొక్క పనిని నువ్వే చెయ్యాలి, నీ యొక్క ఏంటిది నీ యొక్క బోట్ను నువ్వే నడుపుకుంటూ వెళ్ళాలి. ఎవరి మీద ఆధారపడడు, ఎవరు నీకు సహాయం చెయ్యడు. మనం ఏమంటామంటే మన పిల్లలకి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అండ్ బీ ఇండిపెండెంట్ అండ్ డూ ఆన్ యువర్ ఓన్. నీకు నువ్వే చెయ్యి, ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడకు. ఆ యొక్క కాంటెక్స్లో ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు పెడిల్. పెడిల్ అంటే ఏంది? మనము సైకిల్ యొక్క పెడిల్ ఉంటుంది కదా, తొక్కడం అంటే నీ యొక్క బోటును నువ్వే ఏంటంటే ముందుకు తీసుకెళ్తూ ఉండు, ఎవరి మీద ఆధారపడకు అనే ఒక కాంటెక్స్లా. టు ట్రావెల్ అలోన్, టు రో ఏ బోట్, టు బీ ఇండిపెండెంట్, టు వర్క్ విత్ అదర్స్. ఓకే, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే, సో టు బీ ఇండిపెండెంట్గానే ఉండు, స్వతంత్రుడిగానే ఉండు, ఎప్పుడు ఆధారపడకు అనే ఒక కాంటెక్స్లో ఉపయోగించేది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. టు క్యారీ కోల్స్ టు న్యూ కాసిల్. కోల్స్ అనేది ఏంది? కాలిపోయిన కట్టెల యొక్క బొగ్గు. న్యూ కాసిల్ ఏంటంటే కొత్తగా కట్టబడ్డ ఒక కోట లేదా ఒక సౌధం, ఒక కన్స్ట్రక్షన్. ఓకే, కొత్త గడ్డబడ్డ యొక్క కన్స్ట్రక్షన్కి ఏంటంటే మనం ఏమైనా కొత్త వస్తువునే తీసుకెళ్తాం కానీ ఏదైనా పాత వస్తువునో లేకపోతే డిస్ట్రక్టివ్ కండిషన్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళాం కదా. మరి యొక్క మీనింగ్ ఏంటి? యొక్క ఏం టు క్యారీ కోల్స్ టు న్యూ కాసిల్. ఇదో నూతనం, ఇదో ఏంటంటే ఓల్డ్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్, దిస్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక్కదాన్ని జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏంటంటే యూస్ఫుల్ లేని అంటే ఎలాంటి ప్రయోజనం లేని దాన్ని ఏంటంటే మళ్ళీ పదే వల్ల వేసుకుంటే అదే పని చేయాలనుకున్నప్పుడు. ఓకే, గతంలో నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, అది నీకు గ్రేట్ లాస్. అదే బిజినెస్ ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్లో వాడిన పద్ధతులని అక్కడ వాడిన యొక్క నడవడికని ఇక్కడే మళ్ళీ తీసుకొస్తాయి. ఇది కూడా మొత్తం ఏంటంటే సర్వనాశనం అయిపోతుంది. సో అలా చెయ్యొద్దు. ఆ యొక్క చేసే క్రమాన్ని హైలైట్ చేయడం కోసం ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏంది? టు క్యారీ కోల్స్ టు న్యూ కాసిల్. టు హెల్ప్ సమ్వన్ కాదు, టు డూ సంథింగ్ పాయింట్లెస్. ఎస్, టు డూ సంథింగ్ పాయింట్లెస్. ఎలాంటి పాయింట్ లేదు అందులో, ఎలాంటి విషయం లేదు. ఎవడైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదైనా వస్తువు తీసుకెళ్తాడు కానీ నువ్వు ఆల్రెడీ కాలిపోయిన బొగ్గును తీసుకెళ్తాను అంటే దాని అర్థం ఏంటి? అంటే నీ వెనుక ఏంటంటే నీతో పాటు నీ శనిని తీసుకొస్తున్నట్టు ఆ యొక్క కాంటెక్స్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. టు బీ ఇన్ ద డోల్ డ్రమ్స్ అంటే ఏంటంటే కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజన్.
ఊగిసలాడడం, ఢిల్లీ డాలీ అంటాం మనం, హెజిటెంట్ అంటే ఒక స్థిరమైన ఆలోచనకు కట్టుబడకుండా ఒకసారి ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఇది చేయాలన్నా అది చేయాలనే యొక్క సందిగ్ధ వ్యవస్థలు ఏంటంటే ఒక అడుగు ముందుకేస్తూ ఉంటాం, ఒక అడుగు వెనక్కేస్తుంటాం. అది సిచ్యువేషన్. ఆ యొక్క సిచ్యువేషన్ను ఇంగ్లీష్లో ఫిగరేటివ్గా చెప్పడం కోసం ఉపయోగించే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏది? టు బీ ఇన్ డోల్ డ్రమ్స్, గందరగోళంలా లేకపోతే ఊగిసలాడుతున్న యొక్క కండిషన్ను ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒకటి. టు ఫీల్ సిక్ కాదు, టు బీ చీర్ఫుల్ కాదు, టు బీ డిప్రెస్డ్ అండ్ ఇన్యాక్టివ్. ఎస్, టు బీ ట్రావెలింగ్ కాదు, టు బీ డిప్రెస్డ్ అండ్ ఇన్యాక్టివ్. ఏంటంటే టు బీ డిప్రెస్డ్ అంటే ఏదో డిప్రెషన్లో ఉండడం, ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇది చేయడం కరెక్టా కాదా, అది చేస్తే కరెక్టా లేకపోతే ఇది చేస్తే తప్ప అనే యొక్క సందిగ్ధంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో చేయలేం, కరెక్ట్ పని చేయలేం, చేయాల్సిన పని చేయలేం. ఆ యొక్క స్థితిని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఉపయోగించే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ మనం టు బీ ఇన్ ద డోల్ డ్రమ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. టు షో సమ్వన్స్ ద డోర్, టు షో సమ్వన్స్ డోర్. ఒక వ్యక్తి యొక్క ప్రెజెన్స్ అనేది నీకు ఇష్టం లేదు ఇక్కడ, నువ్వు నిలబడ్డ ప్లేస్లో అతనికి ఏంటంటే అతడు ఎంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే అంత మంచిది అనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తాము? ముఖం మీద చెప్పచ్చు నోటి ద్వారా, లేదా మన యొక్క బాడీ లాంగ్వేజ్తో ఏంటంటే డోర్ను చూపెట్టచ్చు అంటే ఇక నువ్వు వెళ్ళచ్చు అనే యొక్క ఎక్స్ప్రెషన్ ఇక్కడ. ఆ యొక్క కాంటెక్స్లో ఏంటంటే వెన్ యూ వాంట్ సమ్వన్ టు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ వితౌట్ అట్టరింగ్ ఏ వర్డ్, ఒక పదం వాడకుండా నీ యొక్క బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి వానికి డోర్ చూపెట్టడం, ఎగ్జిట్ అంటే నువ్వు పొరాబై అని చెప్పడం ఇక్కడ. సో దాని యొక్క మీనింగ్ ఏంటి? టు వెల్కమ్ సమ్వన్ క్వైట్ ఆపోజిట్, టు ఇన్వైట్ ఇన్ కాదు, టు డిస్మిస్ ఆర్ ఎక్స్పెల్ ఎస్, టు గైడ్ సమ్వన్ నో. టు డిస్మిస్ అంటే ఒకరిని బయటికి పంపించడము, లేదా ఒకరిని మొత్తంగా వాడిని తెదించడం, లేదా వాని ఇక్కడ నుండి బ్యానిష్ చేయడం, బహిష్కరించడం. ఆ యొక్క కాంటెక్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, టు బర్న్ వన్స్ ఫింగర్స్. దీని యొక్క ఎగ్జాక్ట్ తెలుగు సబ్స్టిట్యూషన్ ఏంటంటే మన చేతులను మనం కాల్చుకోవడం. అంటే ఏ కాంటెక్స్లో యూజ్ చేస్తాము? మనకు అలవి కాని పనులను మనం చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎప్పుడైనా తీవ్రంగానే ఉంటుంది. నీకు కరెంట్ రిపేర్ చేయడం తెలియక పెద్ద గొప్పలకు కోతలకు పోయి నువ్వు ఏదైనా కరెంటు పని చేసినప్పుడు కరెంట్ షాక్ కొడితే ఏమవుతుంది? నీ చేతిలో నువ్వు కాల్చుకుంటావు. నీకు వంట చేయడం చేతగానప్పుడు నేను 10 మందికి అద్భుతమైన వంట చేసి పెడతా అని గొప్పలకు కోతలకు పోయి గప్పాలకు పోయి నువ్వు ఏదైనా పని చేస్తే ఏమవుతుంది? ఆ కర్రీ వండడం దేవుడు ఎరుగు, నీ చేతులు కాలుతాయి, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఓకే, సో మన చేతులను మనం కాల్చుకోవడం అనే ఒక కాంటెక్స్ట్లో మనము ఆ యొక్క సందర్భాన్ని హైలైట్ చేసే సందర్భంలో ఏం చేస్తామంటే ఉపయోగించే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు బర్న్ వన్స్ ఫింగర్స్. టు కుక్ కేర్లెస్లీ, ఇక్కడ ఓన్లీ కుకింగ్ కోసమే కాదు, అది ఏ సందర్భానికైనా మనం అప్లై చేయొచ్చు ఈ యొక్క ఈడియంను. టు మేక్ ఏ మిస్టేక్ అండ్ సఫర్ ఎస్, టు రన్ అవే పారిపోవటమా కాదు, టు ఓవర్ వర్క్ అంటే నువ్వు చేసే పని కంటే ఓవర్లోడ్ వర్క్ చేయడమా కాదు. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంది? టు మేక్ ఏ మిస్టేక్ అండ్ సఫర్ అంటే ఒక తప్పు చేసి ఆ తప్పు యొక్క ప్రతిఫలాన్ని అనుభవించడం. ఆ యొక్క కాంటెక్స్లో ఉపయోగించే ఈడియం. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. టు టర్న్ ద టేబుల్స్. ఈ యొక్క ఈడియంను ఎప్పుడు ఉపయోగిస్తామంటే నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నీతో లాభం ఉన్నప్పుడు నీ వైపు తిరుగుతాడు, ఇంకొక ఫ్రెండ్తో లాభం ఉన్నప్పుడు నిన్ను వెంటనే అక్కడే మధ్యలో వదిలేసి వాని వైపు తిరుగుతాడు. ఇంకొకతో లాభం ఉన్నప్పుడు ఆ రెండో ఫ్రెండ్ని కూడా వదిలేసి ఇంకొని వైపు తిరుగుతాడు. అంటే హైలీ సెల్ఫిష్ అండ్ హైలీ సెల్ఫ్ సెంట్రిక్. వాని గురించి తప్ప వాని గురించి వాడు ఏం చేయడానికే సిద్ధం, ఎలాంటి విలువలైనా వదిలిపెట్టడానికైనా సిద్ధం. వీనికి నైతిక విలువలు ఉండవు. వీనితో లాభం ఉండదంటే వీనితోటి, వానితో లాభం ఉండదంటే వానితోటి. సో ఇలాంటి యొక్క పర్సన్ యొక్క వ్యక్తిత్వాన్ని మనం హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు టర్న్ ద టేబుల్స్.
టు ఈట్ ద ఫుడ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టు రొటేట్ ఫర్నిచర్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే టు టర్న్ ద టేబుల్ అంటే ఏదో లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఏంటంటే ఆ టేబుల్స్ని ఇట్లా టర్న్ చేయడమో లేకపోతే రొటేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. మనం ఈడియంకి ఏం చెప్పాను, వీ షుడ్ నాట్ టేక్ ద లిటరల్ మీనింగ్. లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఇలాంటి మీనింగ్స్ వస్తాయి మనకు. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్. టు సరెండర్ దీని కానే కాదు. టు రివర్స్ ఏ సిచ్యువేషన్ టు వన్స్ అడ్వాంటేజ్, వాని యొక్క ప్రయోజనం కోసం ఉన్న సిచ్యువేషన్ను ఏంటంటే వానికి అనుకూలంగా మార్చుకోవడం లేకపోతే మొత్తము రివర్స్ చేయడము, అలాంటి యొక్క వ్యక్తిత్వం గల వ్యక్తులను హైలైట్ చేయడం కోసం ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు టర్న్ ద టేబుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. టు కుక్ సమ్వన్స్ గూస్. టు కుక్ సమ్వన్ గూస్. గూస్ అంటే ఏంటంటే డక్. గూస్ అంటే డక్. సో మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే సండే వచ్చినప్పుడు ఏంటంటే మనము కోడినో లేకపోతే హెన్, కోడి లేకపోతే గోడ్ను కట్ చేసుకుని తింటారు నాన్ వెజిటేరియన్స్. అదే వెస్ట్రన్ కల్చర్లో అంటే ఇది ఎక్కడ పుట్టిందంటే ఈ ఇడియోము ఇంగ్లాండ్లో. అక్కడ కోడితో పాటు డక్స్, బాతులను కూడా కామన్గా భుజిస్తారు అంటే తింటారు. టు కుక్ సమ్వన్ గూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏంటంటే నువ్వు ఎస్పెషల్లీ నువ్వు వంటలో ఏంటంటే అద్భుతమైన ప్రావీణ్యత ఉన్నది నీకు. యు ఆర్ గుడ్ ఎట్ కలినరీ ఆర్ట్. ఓకే, వంట చేయడంలో నువ్వు అందవేసిన చెయ్యి. అందరు ఏంటంటే ఎవ్రీవన్ అప్రిషియేట్స్ యువర్ కుకింగ్ స్కిల్స్. అందరూ మెచ్చుకుంటా అంటారు. అందరు మెచ్చుకుంటప్పుడు ఏంటంటే నీ ఫ్రెండ్ వీడు జెలస్ ఫీల్ అవుతుంటా అంటాడు. ఈ జెలస్ ఫీల్ ఏం చేస్తాడంటే నీ అమ్మ ఏ విధంగా అయినా వీడికి బ్యాడ్ నేమ్ రావాలని ఏంటంటే నీ యొక్క ప్రమేయం లేకుండా నీ యొక్క అవకాశాలను, నీ యొక్క పేరుని ఏంటంటే స్పాయిల్ చేయడము. ఆ యొక్క కాంటెక్స్ట్లో అంటే ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం, ఎదుటి వాళ్ళ అవకాశాలను స్పాయిల్ చేయడము, ఎదుటి వాళ్ళకు చెడు పేరు తీసుకురావడం అనే ఒక కాంటెక్స్ట్లో ఉపయోగించే ఏంటిది ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ మనము టుక్ సమ్వన్ గూస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ కర్రీ వండాలనుకుంటున్నా, చికెన్ అన్ని ఐటమ్స్ ముందు పెట్టుకున్నాను రెడీగా. వంట చేసే క్రమంలో ఆ ఫ్రెండ్ వస్తాడు, ఎవడైతే నా యొక్క ఎదుగుదలను ఓర్వలేనివాడు. ఎప్పటికి నువ్వే వండుతావు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వవా, నేను వండి ఈసారి నా వంట రుచి చూపెడతాను. వస్తాడు, సో ఎక్స్ట్రా మసాలా వేస్తాడు, ఎక్స్ట్రా ఉప్పు వేస్తాడు, అన్ని ఎక్స్ట్రాలు వేస్తాడు. వాని ఉద్దేశం ఏంది, ఈ యొక్క కర్రీని మొత్తం స్పాయిల్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇది ఏంటంటే ఎదుటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మన యొక్క అవకాశాలను, మనకు అవకాశాలను చెడగొట్టడము, బ్యాడ్ నేమ్ తీసుకురావడం, అలాంటి వ్యక్తుల యొక్క పనిని హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్నే టు కుక్ సమ్వన్ గూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. టు హ్యావ్ అన్ యాక్స్ టు గ్రాండ్. ఓకే, టు హ్యావ్ అన్ యాక్స్ టు గ్రాండ్. ఈ యొక్క ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వాని యొక్క స్వలాభం కోసం, వాని యొక్క స్వలాభం కోసము ఒక పని చేయటం, ఏదైనా పని చేయడం స్వలాభం కోసమే అనే యొక్క కాంటెక్స్ట్లో. సో టు షార్పన్ ఏ వెపన్ లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఇది అవుతుంది, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టు హెల్ప్ ఏ ఫ్రెండ్, నో, క్వైట్ ఆపోజిట్. టు క్యారీ ఏ బర్డెన్, నో. టు డూ సంథింగ్ ఫర్ పర్సనల్ గెయిన్, స్వలాభం కోసమే ఎవడైతే పనిచేస్తాడో ఆ యొక్క పర్సన్ హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే పదాల సముదాయం ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషనే టు హ్యావ్ అన్ యాక్స్ టు గ్రాండ్. నెక్స్ట్ వన్ సి. టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజూరీ. ఇన్సల్ట్ అంటే అవమానం, ఇంజూరీ అంటే గాయం. దీనికి తెలుగులో ఉన్న ఎగ్జాక్ట్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే అగ్గికి ఆజ్యం పోయడం. ఆల్రెడీ అగ్గి ఉన్నది, దానికి ఏంటంటే ఇంత ఆయిలో, పెట్రోలో, డీజిల్ కలిపితే ఏమవుతుంది, ఆ అగ్గి అనేది ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఓకే, అంటే ఎవడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి ఇంకా ఇబ్బందులు కలిగేయడం, ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఏంటంటే వాని బాధను ఏంటంటే తట్టి లేపి దాన్ని ఏంటంటే ఇంకా పెద్ద చేయడం, ఇలాంటి క్రమంలో మనం ఉపయోగించడం. సో టు హెల్ప్ ఏ వూండెడ్ పర్సన్ కాదు, లిటరల్ మీనింగ్ అయితే ఇది కరెక్ట్. మనకి ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఫిగరేటివ్ కాబట్టి ఇది కాదు. టు అపాలజైజ్ కాదు. టు మేక్ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్, ఎస్. ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్ను ఇంకా బ్యాడ్గా చేయడం. ఇప్పటికే ఏంటంటే వాట్ యు కాల్ దట్ ఇప్పటికే ఏంటంటే హీనమైన స్థితులు ఉన్నాయి. ఆ హీనమైన స్థితులకి వెళ్ళి ఏంటంటే ఇంకా హీనమైన స్థితులకు, ఇంకా చెప్పాలి ఏంటంటే పెనం నుండి పొయ్యిలో పడడం.
అంటే ఎవడైనా బాధలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ బాధకు ఇంకా అడిషనల్ బాధను యాడ్ చేసి ఇంకా వాళ్ళకు ఏంటంటే ట్రబుల్ క్రియేట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజూరీ. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, టు బీట్ ఏ డెడ్ హార్స్. టు బీట్ ఏ డెడ్ హార్స్, దీని యొక్క మీనింగ్ తీసుకుంటే లిటరల్గా తీద్దాం. ఒక గుర్రం చనిపోయి ఉంది. ఆ గుర్రాన్ని నువ్వు ఎంత కొట్టినా కూడా అది లేచి మళ్ళీ పరిగెత్తగలదా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు కదా. ఈ కాంటెక్స్ట్, ఈ యొక్క ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒక పని చేసావు, ఆ పని వల్ల ఏంటంటే ఎలాంటి లాభం లేదని చాలా సందర్భాలలో చాలా సార్లు ఏంటంటే నిరూపించబడ్డది. అదే పనిని మళ్ళీ నేను చేస్తాను అంటే దాని అర్థం ఏంది? నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, ఆ బిజినెస్లో లాస్ వచ్చింది, అదే బిజినెస్ నేను కంటిన్యూ చేస్తానంటే దాని అర్థం ఏంది? అంటే చనిపోయిన గుర్రాన్ని ఏ విధంగా నేత నువ్వు మళ్ళీ లేపి పరిగెత్తించలేవో, ఆల్రెడీ లాస్ అయిన బిజినెస్ను అంటే కంటిన్యూస్గా లాస్ అవుతున్న బిజినెస్ను నువ్వు ఏంటంటే లాభాలను నడిపించలేవు అని అర్థం. సో ఇలాంటి యొక్క సిచ్యువేషన్ను హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే టు బీట్ ఏ డెడ్ హార్స్. టు విన్ ఈజీలీ కాదు, టు ఆర్గ్యూ అన్నెసెసరీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, టు వేస్ట్ టైమ్ ఆన్ ఏ లాస్ట్ కాజ్, ఎస్, టు పనిష్ సివియర్లీ ఇది కాదు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, టు హ్యావ్ ఏ కోల్డ్ ఫీట్. టు హ్యావ్ ఏ కోల్డ్ ఫీట్, నువ్వు ఒక ఐసీ రూమ్లోకి వెళ్ళావు. ఐసీ అంటే కంప్లీట్ ఏంటంటే ఫ్రోజన్ కండిషన్లో ఉండే ఒక రూమ్లోకి వెళ్ళావు. కెన్ యూ స్టాండ్ ఎరెక్ట్లీ? కెన్ యూ స్టాండ్ వితౌట్ మూవింగ్, వితౌట్ స్టాజరింగ్? కదలకుండా నువ్వు నిలబడగలవా? కింద మొత్తం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే మనము వణుకుతుంటా అంటాము. ఈ వణుకు పుట్టడం అంటాం చూడు, ఆ యొక్క కాంటెక్స్లో వణుకు ఎప్పుడు పుడుతుంది? మనకు ఏదైనా ప్రమాదం మన ముందున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక అపాయం మన ముందున్నప్పుడు, అపాయం లేదా ప్రమాదం మన ముందున్నప్పుడు ఏంటంటే మనకు ఒంట్లో ఒక రకమైన వణుకు పుట్టి, ఆ వణుకుతోటి ఏంటంటే కాళ్ళు గజగజ వణుకుతుంటా ఉంటాయి. ఆ యొక్క కాంటెక్స్ను హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే టు హ్యావ్ కోల్డ్ ఫీట్. టు ఫీల్ చిల్లీ కాదు, లిటరల్ మీనింగ్ తీసుకుంటే అది కరెక్ట్, మనం లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. టు ఫీల్ నర్వస్ బిఫోర్ అన్ ఈవెంట్, ఎస్. టు గో స్విమ్మింగ్, నో. టు రిలాక్స్, నో. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ సి, టు కీప్ సంథింగ్ ఎట్ బే అంటే దూరంగా ఉంచటం. మనం ఏంటంటే పెద్దవాళ్ళు మనకు సలహా ఇస్తారు ఏంటంటే, చెడ్డ వాళ్ళకు ఒక ఆమడ దూరంలో ఉండండి, అండ్ కీప్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. అంటే చెడు స్నేహాన్ని ఒక ఆమడ దూరంలో ఉంచండి. ఇది కూడా ఏంటంటే టు కీప్ సంథింగ్ ఎట్ బే అంటే ఒక విషయాన్ని, ఒక దానిని ఏంటంటే అవాయిడ్ చేయడము, దానికి దూరంగా ఉండటము. మనకి ఏంటంటే స్మోకింగ్ దూరం ఉండడము, డ్రింకింగ్ దూరం ఉండడము, చెడు ఆడవాళ్ళకు దూరం ఉండమని చాలామంది మనకు సలహా ఇస్తూ అంటారు. అట్లాంటి టైంలో ఏంటంటే టు కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ డ్రింకింగ్. దాన్ని ఏ విధంగా చెప్పచ్చు? ఓకే, కీప్ సంథింగ్ ఎట్ బే. ఓకే, దానికి ఆమడ దూరంలో ఉండు అనే కాంటెక్స్లో. టు కీప్ ఇట్ క్లోజ్ క్వైట్ ఆపోజిట్ కాదు. టు త్రో ఇట్ అవే కాదు. టు చెరిష్ ఇట్ కాదు. టు అవాయిడ్ అండ్ కంట్రోల్, ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ అవాయిడ్ చేయడం, కంట్రోల్ చేయడమే కదా దీని యొక్క మీనింగ్. బే అంటే దూరంగా ఉండు, అంటే మెయింటైన్ డిస్టెన్స్, అంటే దానికి దూరంగా ఉండ అంటే దాన్ని తెదించు అని అర్థం. నెక్స్ట్ వన్, టు నో ద రోప్స్. ఏంటంటే దాని యొక్క అర్థము, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏంటంటే దాని యొక్క ప్రాథమిక విషయాలు అంటే ప్రైమరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకొని ఆ పని మొదలు పెట్టడం. నువ్వు ఒక గేమ్, నువ్వు ఏంటంటే ఒక కొండను ఎక్కాలనుకున్నాం, లేదా ఏదైనా ఒక శిఖరాన్ని ఎక్కాలనుకున్నాం, మౌంటైన్. నీకు దాన్ని ఏ విధంగా ఎక్కుతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లేకుండా ఎక్కితే ఎంత ప్రమాదకరం. సో వాటి యొక్క పూర్తి సమగ్రమైన విషయాలను తెలుసుకొని ఆ పనికి పూనుకునే క్రమంలో మనం ఉపయోగించే ఏ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇడియోమేటిక్ టు నో ద రోప్స్ అంటే టు క్లైంబ్ ఏ రోప్ కాదు, దిస్ ఇస్ రాంగ్. టు స్కిప్ ఏ టాస్, పని తప్పించుకోవడమా కాదు. టు బీ కన్ఫ్యూజ్డ్, నో. టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆర్ రూల్స్ ఆఫ్ సంథింగ్, ఎస్.
ఏంది ఒక విషయానికి సంబంధించిన బేసిక్ రూల్స్ కంప్లీట్గా అర్థం చేసుకోవడం అని అర్థం ది ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా అంటే ఏంది, మన లిమిట్ దాటి. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే లిమిట్ దాటి. నువ్వు ఒక టార్గెట్ 100 మైల్ పెట్టుకున్నప్పుడు దాన్ని దాటిపోవటము అంటే నీవు ఎంతవరకు చేయగలవో దానికి మించి చేయడం, దానికి మించి చేయడము. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వ్యక్తి 8 గంటలే పని చేయగలడు. 8 గంటల కంటే ఎక్కువ పని చేసినప్పుడు ఏంటంటే బియాండ్ ద వర్క్ అవర్స్ అంటాం. ఓకే, ఓవర్లోడ్ అనొచ్చు, దాన్ని ఓవర్ టైం అని కూడా అనొచ్చు. కొంతమంది ఏంటంటే సామర్థ్యానికి మించి ఎక్కువ పని చేసే క్రమంలో హైలైట్ చేసే యొక్క ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్నే మనము గో ద ఎక్స్ట్రా మైల్ అంటాము. సో ట్రావెల్ ఫర్దర్ కాదు, టు మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఎస్ దిస్ ఈస్ డ్రైవ్ ఫాస్టర్ కాదు, టు టేక్ ఏ లాంగ్ రూట్, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. డూ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించిన దానికంటే లేకపోతే సామర్థ్యానికి మించి చేసే యొక్క పనినే మనం గో ద ఎక్స్ట్రా మైల్. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్, క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్, ఈ యొక్క ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అంటే పాలు ఒలికిపోయినాయి, ఆ ఒలికిపోయిన పాలను మనం ఏమైనా చేయగలమా, అవి ఏంది నేలమట్టమైనాయి అంటే ఏంటంటే గతం కింద పడిపోయిన ఆ పాలను మనం తీసుకోలేము, మళ్ళీ గ్లాసులో పోసుకోలేము, మనం తాగలేము. సో అయిపోయిన దాని గురించి ఎందుకు బాధపడడం, ఏం చేయాలో అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. ఓకే, ఒలికిపోయిన పాల గురించి వరి కావడం అంటే ఎంత యూజ్లెస్ పని అంటే అది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలామంది ఏంటంటే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో దాన్ని ఆలోచించు అనే యొక్క కాంటెక్స్లో ఏంటంటే అయిపోయిన దాని గురించి ఆలోచించకు. ఏమైనా ఉన్నదా, నువ్వేమైనా గతంలో ట్రావెల్ చేసి ఆ జరిగిన యొక్క డ్యామేజ్ను నువ్వు ఏమైనా పూడ్చగలవా, చేయలేవు కదా. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఓకే, సో జరిగిపోయిన దాని గురించి బాధపడకు అని హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషనే క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. పాలు తొలికిపోయిన దాని గురించి ఇప్పుడు విచారించడం వల్ల వచ్చే యొక్క ప్రయోజనం ఏం లేదు కదా. చూడు, క్రై వితౌట్ రీజన్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. రిగ్రెట్ సంథింగ్ దట్ కెనాట్ బి అన్డన్, ఎస్ దేన్నైతే మనము ఏంటంటే మళ్ళీ రివర్స్ చేయలేమో, ఏదైతే తప్పు జరిగిందో దాన్ని మనం సరిదిద్దలేమో, దాని గురించి ఆలోచించడం ఎందుకు, దట్ ఈస్ వేస్ట్. అంటే అదే దాని గురించి ఆలోచించి బాధపడడం అంటే క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్. ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్, సో హ్యాట్ అంటే మనకు తెలుసు. సో మనం ఎప్పుడైనా బెండ్ అయినప్పుడు సింపుల్గా లాజిక్గా ఫన్నీగా చెప్పాలంటే మనం బెండ్ అయినప్పుడు హ్యాట్ ఒకవేళ ఇట్లా పడే సిచ్యువేషన్ అప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే రియాక్ట్ అయ్యి మన హ్యాట్ని సర్దుకుంటాం ఇట్లా. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రియాక్ట్ వెరీ ఇన్స్టాంట్లీ అండ్ వెరీ ఇమ్మీడియట్లీ. నాకు ఒక కూతురు ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ నాకు ఇది తీసుకురా అని ఏంటంటే బైక్ లోపల పెట్టే క్రమంలోనే గేట్ కాంచెలు అడుగుతుంది, డాడీ నాకు ఇవాళ మంచూరియా తీసుకురా, డాడీ నాకు ఈ కంపాక్స్ బాక్స్ తీసుకురా అంటే వెరీ ఇమ్మీడియట్లీ వితౌట్ ద సెకండ్ థాట్ నేను ఏం చేస్తాను, బైక్ రిటర్న్ చేసుకొని వెళ్ళి తను ఏది అడిగిందో అది తీసుకురావడం. అంటే వెరీ ఇమ్మీడియట్గా వెరీ ఇన్స్టాంట్గా ఏంటంటే రియాక్ట్ కావడం, ఆ యొక్క సందర్భాన్ని హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషనే ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. So when someone loses hat, this is absolutely wrong, angrily wrong, to late wrong, without hesitation. ఎలాంటి హెజిటేషన్ లేకుండా రియాక్ట్ కావడం దాన్నే ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్. సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూద్దాం, ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ బ్రేక్ ఏ లెగ్. బ్రేక్ ఏ లెగ్ దీని యొక్క లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళ కాలు విరగొట్టడమో లేదా కాలు విరగొట్టడం. ఈ యొక్క మీనింగ్ తీసుకుంటే పప్పుల కాలు వేసినట్టు అవుతుంది. ఈ యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఊహించని మీనింగ్ ఇక్కడ. బ్రేక్ ఏ లెగ్ ఏంటంటే ఎవరైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఏదైనా పోటీకి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పనిని స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఏంటంటే ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అనే విషెస్ చెప్తాం. ఆ యొక్క విషెస్ను వెళ్ళిపుచ్చడం కోసం ఉపయోగించే ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషనే బ్రేక్ ఏ లెగ్. చూడు, దీని యొక్క లిటరల్ మీనింగ్ చూడు, దాని యొక్క ఫిగరేటివ్ మీనింగ్ చూడు, క్వైట్ ఆపోజిట్. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంజూర్ యువర్ సెల్ఫ్, నాట్ ఎట్ ఆల్ బీయింగ్. టు విష్ ఫర్ గుడ్ లక్, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. బ్యాడ్ ఆమెన్ ఏమైనా అపశకునమా, కాదు. మిస్ఫార్చునా, కాదు. రైట్, కరెక్ట్ ఆన్సర్ ఏంది, ఏ విష్ ఫర్ గుడ్ లక్. వాట్ ఈస్ ఏ బ్రేక్ ఏ లెగ్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, బీట్ అరౌండ్ ద బుష్. సింపుల్గా చెప్పాలంటే డొంక తిరుగుడు లేకుండా కరెక్ట్ పాయింట్కి రా.
నువ్వు ఒక అడ్రస్ అడిగినప్పుడు ఏంటంటే నీ యొక్క ఎదురుగున్న అడ్రస్ని ఏంటంటే ఇట్లా చుట్టూ తిరిగి తెలుగులో చెప్పాలంటే చుట్టూ తిరిగి ఏంటంటే గుళ్ళో లింగానికి వెళ్ళడం. దాని కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ తెలుగు. గుడి చుట్టూ తిరిగి గుడి లింగాల్లోకి వెళ్ళడం సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక వ్యక్తులు ఏంటంటే డైరెక్ట్ పాయింట్కి రాకుండా ఏదో దొంగ తిరుగుడు చెప్పుకుంటే అది చెప్పుకుంటే ఇది చెప్పుకుంటే అసలు విషయాన్ని అవాయిడ్ చేస్తుంటారు. అప్పుడు కోపం వచ్చి మనం ఏం చేస్తామంటే డొంక తిరుగుడు వద్దు, అసలు ఏం చెప్పాలనుకుంటావు డైరెక్ట్ చెప్పు, నువ్వు డోంట్ బీట్ అబౌట్ ద బుష్, డొంక తిరుగుడు వద్దు, డైరెక్ట్లీ కమ్ టు ద పాయింట్. ఆ యొక్క కాంటెక్స్లో ఉపయోగిస్తాము. బీట్ అరౌండ్ ద బుష్ ఆర్ బీట్ అబౌట్ ద బుష్ అని కూడా అనొచ్చు. హంట్ ఫర్ సంథింగ్ కాదు, అవాయిడ్ ద మెయిన్ పాయింట్. ఎస్, అసలు విషయం చెప్పకుండా ఏదేదో విషయం చెప్తుంటా అంటారు. ఆ యొక్క సందర్భంలో ఏంటంటే బీట్ అబౌట్ ద బుష్ ఆర్ డోంట్ బీట్ అబౌట్ ద బుష్ అని మనము యూజ్ చేస్తాము. కట్ కార్నర్స్ అంటే ఏంటంటే ఇక్కడ కార్నర్స్ అనే యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఖర్చులను తగ్గించుకోవటం. నీకు వచ్చే ఆదాయంకు నీకు వచ్చే ఖర్చులకు పొంతలు లేనప్పుడు ఏం చేస్తాం, ఎక్కడెక్కడ ఖర్చును తగ్గించుకునే పాజిబిలిటీ ఉంటుందో ఆ యొక్క సందర్భాలలో మనం యొక్క ఖర్చును తగ్గించుకునే యొక్క క్రమాన్నే మనం కట్ కార్నర్స్ అంటాం. కొన్ని కంపెనీస్ ఏంది లాభాల బాటలు లేనప్పుడు ఏంటంటే ఆ ఎంప్లాయీస్కి ఏంటంటే పింక్ స్లిప్స్ ఇచ్చేసి వాళ్ళను పంపిస్తూనే ఉంటా అంటారు, అంటే తీసేస్తుంటా అంటారు. ఎందుకు? ఖర్చును బ్యాలెన్స్ చేసుకోవడం కోసము. ఆ యొక్క కాంటెక్స్ను హైలైట్ చేయడం కోసం ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే కట్ కార్నర్స్. బీ కేర్ఫుల్లా కాదు దీని యొక్క మీనింగ్, బీ ఆర్టిస్టిక్గా కాదు, డెకరేటివ్ వెల్లా కాదు. మీనింగ్ వచ్చేసి డూ సంథింగ్ పూర్లీ టు సేవ్ టైమ్ అండ్ మనీ. ఎస్, డబ్బులను లేదా ఏంటంటే టైమును సేవ్ చేసుకోవడం కోసం చేసే ఒక రకమైన కైండ్ అన్వాంటెడ్ యాక్టివిటీ. ఎవరిని జాబ్లోకి వెళ్ళి తీసేసిన కొన్ని యొక్క సుఖాలను వదులుకొని ఖర్చులను తగ్గించుకోవడం కూడా ఒక్కోసారి ఏంటంటే మనకు ఇబ్బందికరమే, కానీ ఖర్చులను తగ్గించుకోవాలి. ఇది నెగిటివ్ కాంటెక్స్లో యూజ్ చేస్తుంటాయి ఎక్కువ. ఓకే, టు కట్ ద కార్నర్స్ ద కంపెనీ హ్యాస్ టర్మినేటెడ్ 25% ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. 25% మంది ఎంప్లాయీస్ను తీసేసింది. ఎందుకు? ఆ యొక్క భర్తీని, ఆ యొక్క ఏమన్నా లాస్ను భర్తీ చేసే క్రమంలో. బట్ 20% మంది ఎంప్లాయీస్ని తీసే దానివల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి కోల్పోయినట్టే కదా. సో నెగిటివ్ కాంటెక్స్లో యూజ్ చేస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఇక్కడ మ్యూజిక్ అనేది ఏంటంటే కాన్సిక్వెన్సెస్ పరిణామాలను. బీ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. ఎస్, నువ్వు ఒక తప్పు పని చేసినప్పుడు ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, ప్రతి ఒక్క పనికి దాని యొక్క ఫలితం అనేది అనుభవించాలి. ఇది నెగిటివ్ కాంటెక్స్లో నువ్వు రోజు ఏంటంటే ఆఫీస్కి లేట్కి వెళ్తున్నావు, బట్ ఎట్లనో అట్లా తప్పించుకొని మీ యొక్క మేనేజర్ దృష్టిలో పడట్లేదు. ఇవాళ మేనేజర్ నీకంటే ముందు హాఫ్ అన్ అవర్ వచ్చాడు, చలో నువ్వు మేనేజర్ దృష్టిలో పడ్డావు. నువ్వు మేనేజర్ క్యాబిన్లోకి వెళ్తున్నావు, లోపల పోయే క్రమంలో నీ యొక్క మిత్రుడు ఏమంటారంటే లెట్స్ గెట్ రెడీ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే ఆ జరిగే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని అర్థం. ఓకే, దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఆ కాంటెక్స్లో యూజ్ చేస్తాం. ఎంజాయ్ ద కాన్సర్ట్, నో. కన్ఫ్రంట్ ద కాన్సిక్వెన్సెస్, ఎస్ దిస్ ఇస్ ద రైట్. సింగ్ లౌడ్లీ, నో. డాన్స్ బ్రేవ్లీ, నో. దిస్ ఇస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇన్ హాట్ వాటర్ అంటే పోయి ఎవడైనా వేడి నీళ్ళలో చేయి పెడతాడా, వేడి నీళ్ళలో కాళ్ళు పెడతాడా? వేడి నీళ్ళలో చేయి కాలు పెడితే అయితే మన కాళ్ళు చేతులు కాలుతాయి. ఓకే, పోయి తెలిసి అంటే అన్నెసెసరీ ఏంటంటే ట్రబుల్స్లో ఇరుక్కోవడం, ట్రబుల్స్ను వెల్కమ్ చేయడం. ఆ యొక్క కాంటెక్స్ను హైలైట్ చేయడం కోసం ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే ఏది? ఇన్ హాట్ వాటర్. బీ కంఫర్టబుల్, నో, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. ఇన్ ట్రబుల్, ఎస్, ఆల్మోస్ట్ దిస్ ఇస్ ట్రూ. హ్యావింగ్ ఏ బాత్, స్నానం చేయడమా? కాదు. రిలాక్సింగ్గా? కాదు. ఓకే, ట్రబుల్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్ట్. ఇన్ హాట్ వాటర్ అంటే ట్రబుల్లో ఉండడము, పోయి అనవసరంగా ట్రబుల్స్ను వెల్కమ్ చేయడము. ఆ యొక్క కాంటెక్స్లో ఎక్కువ మనము ఈ యొక్క ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ను యూజ్ చేస్తాం. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. కిక్ ద బకెట్. ఇది అప్పుడప్పుడు ఏంటంటే మనకు సినిమాలల్లో వినబడుతున్న డైలాగ్, కిక్ ద బకెట్ తన్నాడు. బకెట్ తన్నాడు అనే మీనింగ్ ఎంత లిటరల్గా తీసుకుంటే బకెట్ తన్నడంలో ఏమున్నది అర్థం? బకెట్ తన్నడం అనేది ఏంటంటే చనిపోవటం, దీని యొక్క మీనింగ్. ఓకే, ఏంటి? పరమపదించడము,
ఓకే, పరమపదించడము. సో డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే డై. స్టార్ట్ ఫార్మింగ్ కాదు, గో ఆన్ ఏ వెకేషన్ కాదు, టేక్ ఏ బ్రేక్ కాదు. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ జంప్ ద గన్. జంప్ ద గన్ అంటే ఇక్కడ ఏంటంటే గన్ అంటే ఒపీనియన్ లేదా డిసిషన్కు రావటం అంటే ముందు వెనక చూడకుండా ఒక అభిప్రాయానికి ఒక నిర్ణయానికి రావడం. దానివల్ల ఏమవుతుంది, ముందు వెనుక చూసుకోకుండా చాలామంది ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనుక అంచనా వేసుకొని ఆలోచించి పని చేయండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించే క్రమంలో మనకు ఈ మనని హెచ్చరిస్తూ అంటారు. ఇది కూడా సేమ్ అదే. జంప్ ద గన్ అంటే ఎలాంటి పర్ఫెక్ట్ ఏంటంటే అనాలిసిస్ లేకుండా ఒక అభిప్రాయానికి లేకపోతే ఒక ఒపీనియన్కు ఒక అభిప్రాయానికి లేదా ఒక నిర్ణయానికి రావటం. ఆ యొక్క ఇమ్మెచ్యూర్డ్ చాయిస్ ఆఫ్ డిసిషన్ను హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషనే జంప్ ద గన్. టు స్టార్ట్ టూ ఎర్లీ, నో దిస్ ఇస్ నాట్. బీ వెల్ ప్రిపేర్డ్, క్వైట్ ఆపోజిట్ కాదు. అండ్ స్కిప్ ట్రైనింగ్, మిస్ ఏ ఛాన్స్. స్కిప్ ట్రైనింగ్, స్టార్ట్ టు ఎర్లీ, స్టార్ట్ టు ఎర్లీ. బీ వెల్ ప్రిపేర్డ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. స్కిప్ ట్రైనింగ్, ట్రైనింగ్ను ఏంటంటే అవాయిడ్ చేయడమా, నో దిస్ ఇస్. మిస్ ఏ ఛాన్స్, నో. స్టార్ట్ టు ఎర్లీ, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ యాక్చువల్లీ. స్టార్ట్ టు ఎర్లీ ఎందుకంటే ఎలాంటి ఏంటంటే కరెక్ట్ ప్రాసెస్ లేకుండా హడావుడిగా టకా అయిపోవాలి, అన్నీ టకా అయిపోవాలనే యొక్క హడావుడిలా తొందరపాట్ల స్టార్ట్ చేయడం. అదే కదా ఒక నిర్ణయానికి రావడం ఏంటంటే వెనక ముందు ఆలోచించుకుంటే ఒక నిర్ణయానికి రావడం అంటే ఏంటిది, ఉన్న బలంగా స్టార్ట్ చేయడం. అది ఎప్పటికీ మంచిది కాదు అనే యొక్క కాంటెక్స్ని హైలైట్ చేసే క్రమంలో ఉపయోగించే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. సో స్టార్ట్ టు ఎర్లీ is the right option here. Let's see the next one. So that's all the session and class for you for idiomatic expression. Hope you understood this session very well. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్రేజెస్ అనేది నాన్ లిటరల్ మీనింగ్స్. వాటి యొక్క లిటరల్ మీనింగ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనం పప్పులో కాలేస్తాము. వీటి యొక్క కాంటెక్స్చువల్ మీనింగ్ను, సిచ్యువేషన్ మీనింగ్ను మనం గుర్తుపెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని విజయం సాధించాలి. సో దట్స్ ఆల్. విత్ అనదర్ టాపిక్ ఐల్ మీట్ యూ అండ్ ఐల్ క్యాచ్ యూ అప్. Till then, bye.